Welcome to our maths class. Example 10. Prove that root 2 plus root 3 is irrational. Solution. Now we have to prove that root 2 plus root 3 is irrational by using contradiction method. Let us assume that root 2 plus root 3 is rational. If root 2 plus root 3 is rational, then we can write in the form of p by q, where p comma q belongs to z and q not equal to 0. Therefore, root 2 plus root 3 equal to p by q equal to a by b, where a comma b are co-primes, a comma b belongs to z and b not equal to 0. ఇక్కడ వరకు మొత్తం అంతా కామన్ ప్రతి క్వశ్చన్కి కూడా. రూట్ 2 ప్లస్ రూట్ 3 ఈక్వల్ టు ఏ బై బి. దట్ ఇంప్లైస్ రూట్ 3ని అటువైపు తీసుకెళ్ళిపోతున్నాం. ఇక్కడ మనం రూట్ 2ని కానీ రూట్ 3ని కానీ ఏదో ఒక దాన్ని అటువైపు తీసుకెళ్తే మనకి రూట్ 2 ఈక్వల్ టు ఏ బై బి మైనస్ రూట్ 3. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ మనం స్క్వేరింగ్ చేస్తున్నాం. దట్ ఇంప్లైస్ రూట్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ బై బి మైనస్ రూట్ 3 హోల్ స్క్వేర్. మొత్తం ఇటువైపు ఉన్న దాని అంతటిని కలిపి హోల్ స్క్వేర్ చేయాలి. ఎల్హెచ్ఎస్లో రూట్ 2 స్క్వేర్ క్యాన్సిల్ అయితే 2 మిగులుతుంది. ఆర్హెచ్ఎస్లో ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy. ఇక్కడ ఎక్స్ అంటే ఏ బై బి, వై అంటే రూట్ 3. సో ఎక్స్ స్క్వేర్ అంటే ఏ బై బి హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, వై అంటే రూట్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ వై, 2 ఇంటూ ఏ బై బి ఇంటూ రూట్ 3. సో 2 ఈక్వల్ టు ఏ బై బి హోల్ స్క్వేర్. సో న్యూమరేటర్ని స్క్వేర్ చేయాలి, డినామినేటర్ని స్క్వేర్ చేయాలి. ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్లో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 3 మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ రూట్ 3 బై బి, 2a బై బి ఇంటూ రూట్ 3. ఓకే, నెక్స్ట్ ఈ మైనస్ 2a బై బి ఇంటూ రూట్ 3 ఇటువైపు తీసుకొస్తే ప్లస్ 2a బై బి ఇంటూ రూట్ 3 అవుతుంది. ఈ ప్లస్ 2 ఇటువైపు తీసుకెళ్తే మైనస్ 2 అవుతుంది. సో ఇటువైపు తీసుకొస్తే 2a బై బి ఇంటూ రూట్ 3 ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ 3, ప్లస్ 2 ఇటువైపు తీసుకెళ్తే మైనస్ 2, 3 మైనస్ 2 1. నెక్స్ట్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ 1, దీనికి ఎల్సిఎం చేస్తే ఇక్కడ బై 1 ఉన్నట్టు కదా. సో బి స్క్వేర్కి 1కి ఎల్సిఎం బి స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ ప్లస్ ఈ 1 బి స్క్వేర్లో బి స్క్వేర్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ బి స్క్వేర్ వస్తుంది. ఇక్కడ మనం ఈ రెండింటికి ఎల్సిఎం చేసాం. నెక్స్ట్ ఇక్కడ రూట్ 3 ఒక్కటే ఉంచి ఈ 2a బై బిని ఇటువైపు తీసుకొచ్చాం. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై బి స్క్వేర్ ఇంటూ ఇది 2a బై బి ఇటువైపు వస్తే రివర్స్ అవుతుంది, దాని యొక్క రెసిప్రోకల్ అవుతుంది కదా. సో బి బై 2a. రూట్ 3 ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ బి బై బి స్క్వేర్ ఇంటూ 2a. ఈ బి స్క్వేర్లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది, అంటే ఇక్కడ కింద బి ఉంటుంది, ఈ బి క్యాన్సిల్ అయిపోతుంది. 2a ఇంటూ బి 2ab. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఇవి రెండు ఈక్వల్ మనకు వచ్చింది, కానీ మనకు తెలిసిన దాని ప్రకారం ఏంటి, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు రూట్ 3. రూట్ 3 అనేది ఎలాంటి నెంబర్ మనకి ఇర్రేషనల్, ఎందుకంటే స్క్వేర్ రూట్లో ప్రైమ్ నెంబర్ ఉన్నప్పుడు అది ఖచ్చితంగా ఇర్రేషనల్ అవుతుందని మనం థియరం చదువుకున్నాం. సో రూట్ 3 అనేది ఇర్రేషనల్. ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు ఇవన్నీ ఇంటీజర్స్, ఏ ఇంటీజరు బి ఇంటీజరు. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ న్యూమరేటర్ ఇంటీజర్ అవుతుంది. 2 ఇంటూ ఏ ఇంటూ బి అనేది డినామినేటర్ కూడా ఇంటీజర్ అవుతుంది. న్యూమరేటర్ డినామినేటర్ కూడా ఇంటీజర్స్ అయ్యి డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఖచ్చితంగా అది రేషనల్ నెంబర్. సో ఆర్హెచ్ఎస్లో ఉన్న ఈ వాల్యూ అంతా కూడా మనకి రేషనల్ నెంబర్ అని తెలుసు. సో ఎల్హెచ్ఎస్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవుతుంది, ఎందుకంటే ఈ రేషనల్ నెంబర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్. కానీ 2లో వచ్చిన దానికి 1లో వచ్చిన దానికి రెండు కూడా పూర్తిగా ఆపోజిట్గా ఉన్నాయి. సో 2 ఈజ్ కాంట్రాడిక్షన్ టు 1. దిస్ కాంట్రాడిక్షన్ హ్యాజ్ అరైజన్ బికాజ్ ఆఫ్ అవర్ ఇన్కరెక్ట్ అజంప్షన్ దట్ రూట్ 2 ప్లస్ రూట్ 3 ఈజ్ రేషనల్. ఎందుకు ఈ కాంట్రాడిక్షన్ వచ్చింది అంటే రూట్ 2 ప్లస్ రూట్ 3 ఈజ్ రేషనల్ అని మనం ఇన్కరెక్ట్గా అజంప్షన్ చేసుకోవడం వల్ల. సో వీ కన్క్లూడ్ దట్ రూట్ 2 ప్లస్ రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్. కాబట్టి మనం ఏం చెప్పచ్చు, రూట్ 2 ప్లస్ రూట్ 3 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పచ్చు. హెన్స్ ప్రూవ్డ్. నోట్ ఫస్ట్ పాయింట్, ద సమ్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ నీడ్ నాట్ బి ఇర్రేషనల్. ఒక 2 ఇర్రేషనల్ నెంబర్స్ యొక్క సమ్ ప్రతిసారి ఇర్రేషనల్ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఇర్రేషనల్ అవ్వచ్చు, కొన్నిసార్లు రేషనల్ అవ్వచ్చు. ఇర్రేషనల్ అవ్వడానికి మీరు చూసారు రూట్ 2 ప్లస్ రూట్ 3 ఇదొక ఇర్రేషనల్ ప్లస్ చేస్తే ఇర్రేషనల్ వచ్చింది. మరి రేషనల్ అయ్యి దానికి
ఎగ్జాంపుల్స్ చూస్తే ఇఫ్ ఏ ఈక్వల్ టు √2 బి ఈక్వల్ టు -√2 అనుకుంటే ఏ ప్లస్ బి అనేది ఏమవుతుంది √2 ప్లస్ -√2 √2 క్యాన్సిల్ అయితే 0 అవుతుంది. 0 అనేది రేషనల్ నెంబర్. సో టూ ఇర్రేషనల్ నెంబర్స్ని ప్లస్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మనకి ఇర్రేషనల్ రావాల్సిన అవసరం లేదు, ఒక్కొక్కసారి రేషనల్ కూడా అవుతుంది. అదేవిధంగా ద ప్రొడక్ట్ ఆఫ్ టూ ఇర్రేషనల్ నెంబర్స్ నీడ్ నాట్ బి ఇర్రేషనల్. అదేవిధంగా టూ ఇర్రేషనల్ నెంబర్స్ని మల్టిప్లై చేసినప్పుడు ఇర్రేషనల్ నెంబర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒక్కొక్కసారి ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది, ఒక్కొక్కసారి రేషనల్ నెంబర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు √2 బి ఈక్వల్ టు √8 తీసుకుంటే ఏ ఇంటూ బి ఈక్వల్ టు √2 ఇంటూ √8 దట్ మీన్స్ √16 దట్ ఈక్వల్ టు 4 విచ్ ఈజ్ రేషనల్. ఓకే, థ్యాంక్ యూ.